నీ ఎవ్వ ఫస్ట్ రోజు స్కోరు 311 మళ్ళా అలౌట్ అయ్యిర్రంటే గది కాదు. అరే ఎవడైనా కొత్త బాల్ ఉన్నప్పుడే పుల్లలు తిత్తారు, మీరున్నారు దేనికివే? రోహిత్ యా మాటకు ఆ మాటనే, ఒక్కడంటే ఒక్కడన్నా నాకు సపోర్ట్ ఇస్తున్నారనే. నీ ఎవ్వ ఒక్కడిని ఎంతని జిమ్మాలే, ఎంతమందిని పిసుకాలే? అరే నా దాంట్లో గుల్లించుకొని ఆడుతున్నారు, వాని గాన్ల దాంట్లో సప్పరిస్తున్నారు. వా బుంబుమన్నావు, జిమ్మిన ప్రతి బాలు పుల్లలకి జర్రల మిస్ అయితాందే. లక్కు లేనప్పుడు నేనైనా ఏం చేస్తాన్నా? తమ్ముడు మనసుల మీదకైతే పూని పోతావు, గదే వికెట్లు తీయమంటే లక్కు లేదు తొక్కు లేదంటావు. ఏంది తమ్ముడు ఇంకా గిట్ట గాదితి టీం నుంచి బయటికి నూకి వాడెత్తే గప్పుడు వస్తుంది నీకు లక్కు. వా అన్నో గంత పని చెయ్యాకే నీకు పుణ్యం ఉంటది. నీ ఎవరింగా సెకండ్ ఇన్నింగ్స్ లో కింద మీద వడైనా సరే 5గురిని కాకుండా తక్కువ 2-3 పిసికెత్త తీయన్నా అన్నట్టు. రోహిత్ అన్న స్కోరు ఫస్ట్ రోజే 300 దాటిందని బొత్తిగా బుగులు వడాల్సిన అవసరమే లేదు చూడే. పిచ్చు బ్యాటింగ్ కి బాగా అనుకూలిస్తున్నట్టు కానొస్తుంది. మనం కూడా వీనికి ఎలా సరిత తగ్గకుండా సప్పరిస్తే సరే, తర్వాత సంగతి లాస్ట్ రోజు చూసుకోవచ్చు. ఏమంటావు? ఇంక అనేది ఏం లేదు తమ్ముడు, ఇప్పుడే బింగిలేత్తాంది. మీరు గాన వీని గాళ్లకు ఈజీగా అవుట్ అయితే మటుకు ఎంబన్న టీం నుంచి బయటికి నూకి పడేస్తా. కావాలంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్నోళ్ళతోనే ఆడొత్తాం, ఏదైతే గదైతుంది. అన్నో రేపు భోగు వేతలకల్లాగా 4 పుల్లలు పిసికెత్తం తీయన్నా బుగులు వడాకే. లంచ్ వరకు కాదు, ఫస్ట్ 10 ఓవర్లకే పిసికేయాలి, లేకుంటే మళ్ళా తిప్పలు అవుతుంది. కరెక్ట్ చెప్పినా వేజెడ్డో. అన్నట్టు రోహిత్ ఈ తాపు నువ్వు ఓపెనింగ్ వస్తావా లేకుంటే మళ్ళా ఈ తూరి యాసందులాడుతాను నాకే తెలియదు వే రాహుల్. నువ్వైతే దేనికైనా రెడీగా ఉండాలి. వారిని గిది నాకు కొత్త నాతి, ఐఎమ్ ఆల్వేస్ రెడీనే. అన్నట్టు స్మిత్ తుల్లంబుసేను నీ ఎవ్వ ఇద్దరు టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్లని నిరూపించుకున్నారువే. ఎస్ రేపు ఇంతకు మించి ఉంటది నాతోని. నీ యాల్ది మధ్యాహ్నం బువ్వకు వేతాలకల్లా 100, కాపీ టయానికల్లా 150, మాప్సారి కల్లా 200. నీ ఎవ్వ తగ్గేదేలే. స్మిత్ బాయ్ రేపు ఉన్న కాడికి సప్పరియాలే, లేకుంటే మళ్ళా మ్యాచ్ డ్రా అయ్యే ఛాన్స్ ఉంది. ఏంది వై హెడ్ ఉండి గిట్ట దబ్బున 2 కాలు ఎత్తెత్తివి. అసలు టచ్ లో లేనిగా కవాజగాడే ఆప్షన్ చేరి సప్పరిచ్చినాడు. ఫుల్ ఫామ్ లో ఉండి నువ్వేందివే సైలెన్సరో. టీంలో నా రోలు స్కోర్ ని ఉరకలాడియడం వే. మన కాన్స్టాస్ తమ్ముడుగా పనిని ఫస్టే చేసిండు. ఊకే ఆడి అలసిపోయేదానికన్నా సెకండ్ ఇన్నింగ్స్ లో ఫ్రెష్ గా వచ్చి సప్పరిద్దాం అనుకున్నా, గంతేవే. లేకుంటేనా తమ్ముడు కాన్స్టాసు మనకు ఫస్ట్ రోజే గీ స్కోర్ వచ్చిందంటే గా క్రెడిట్ అంతా నీదేవే. నీ ఎవ్వ ఉన్న కాడికి సప్పరిచ్చి కొత్త బాల్కు ఉన్న గ్రిప్ మొత్తాన్ని పోగొట్టినవు. సూపర్ తమ్ముడు. ఏ గీదేం చూసినావన్నా నన్ను గన ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడిపించుకోనింటే నీ ఎవ్వ ఈ పాటికే సిరీస్ ని గెలిపిస్తుంటి, దెబ్బకు సునాయాసంగా WTC ఫైనల్లో పడుతుంటిమి. ఓ సినీ నీలో ఇంత వేడుందని నాకు బొత్తిగా తెలదు తమ్ముడు. అయ్యిందేదో అయ్యింది తీయన్నా, ఇంకా ఇయాల నుంచన్నా ప్రతి మ్యాచ్ ఆడిపించుకరే. నీ యాల్ది ఇప్పటి వరకు హెడ్ అన్న వీని గాళ్ళకు హెడ్డెగ్ తెప్పిస్తున్నాడు, అంతకు మించి ఉంటదే నాతోని. ఎస్ గిసువంటి కట్టుబాట్లేవే మనకు కావాల్సింది. సూపర్ తమ్ముడు. ఓ సినీ నీ ఎవ్వ ఇంతవరకు హెడ్డుగాడు ఒక్కడే తీయనుకుంటే ఇప్పుడు గీ పిల్లగాడు కూడా మన పాలిట మిట్ట మీద మిండగాన్లక్క తయారైనాడైందే బుమ్రా. అరే వీని గాళ్లకు మనమంటేనే లేత్తదే, లేకుంటే మనమే లేపుతున్నామా? నీ ఎవ్వ ఫస్ట్ రోజే గీ స్కోర్ ఏందే? నాకు ఫస్టే బౌలింగ్ ఇచ్చింటే ఈ తిప్పలు ఉండేదే కాదు కదన్నా. నిజమే వ్యాజెడ్డు. ఇగో రోహిత్ వీని గాళ్ళు ఇంత బాగా ఆడడానికి కారణంగా కొత్త పిల్లగాడు కొత్త బాలుకున్న గ్రిప్ మొత్తాన్ని ఇష్టం వచ్చినట్టు సప్పరిచి పోగొట్టినాడు. దెబ్బకు వాళ్ళ ఓనిగాళ్ళందరూ చాలా ఈజీగా ఆడుతుర్రే. బాలు సీదా వచ్చి బ్యాట్ కి దాక్తాంది. యా మాట కా మాట చూడే, దీనంతటికి కారణం మనం విరాటే. వారని నేనేం చెత్తివే ఓ తూరికి ఇది చూడే. అరే పొయ్యిగా పొట్టగానికి రాసం తెప్పితివి, వాడు ఇష్టం వచ్చినట్ట సప్పరిస్తున్నాడు. నీ ఎవ్వరు నా జీవితంలో ఎన్నడు గీ ఎర్రబాల్తో ఓవర్కి 18 రన్స్ ఇచ్చిండేదే లేదు. గత 3 ఏళ్ల నుంచి యాపలాతు ఓ 6 చూపిందే లేదు. గసి వంటిది ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న గీ పిల్లగాని చేతుల్లో గిట్ల ఇజ్జత్ పోతుందని బొత్తి గనకలైన విరాటో గదంతా కావాలనే చేసిండేది. వాడు చూపిండేది ఉత్తరవయ్య తీయే. ఎట్లయినా సరే ఈ తూరి 200 సప్పరియాలని డిసైడ్ అయినానే. కావాల్సిందల్లా చిన్న నిప్పురవ్వ గంతే. ఇంకా చూసుకయ్యే గీ ఎర్రనైన్లకు విరాట పర్వాన్ని 3Dలో చూపిస్తా. ఎస్ గిదేవే మనకు కావాల్సింది. గిస్ వంటి వైల్డ్ ఫైర్ ఏవే ఇన్నాళ్ళు మిస్ అయ్యిండేది. వి వాంట్ వింటేజ్ విరాట్ ఇస్ బ్యాక్. ఏం ఫైరో ఏమోనే రోహిత్ అన్న, గివేం అయ్య పనులక్క గానొత్తలేవే. గా బువ్వమ్మకి ఓ 16 పంపించమంటవా చెప్పే అన్న టిప్స్ తో గా పాకనేలని గెలిపిస్తాడు. దెబ్బకు ఎంచక్క WTC ఫైనల్లో పడొచ్చు. ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ వే. జస్ట్ 16 దట్స్ ఇట్. చూడే రోహిత్ అన్న ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అవసరమే లేదు తమ్ముడు, ఇన్నాళ్ళు ఫామ్ లో లేని హిట్ మేనే చూసినావు. ఫామ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటాడో నీకు తెలియదు అనుకుంటా. జస్ట్ వెయిట్ అండ్ సీ.